హలో ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ టైమ్స్ మనకు ఎలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అంటే మనం ఎక్కువగా ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఉన్నామో, మన చుట్టూ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మన థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ పాస్ట్ కండిషనింగ్, ఇప్పటి వరకు కూడా మన మైండ్ ఎలా కండిషనింగ్ అయి ఉంది అలాంటి థాట్సే వస్తూ ఉంటాయి. మన పాస్ట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి, ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, దాని ప్రకారంగానే మనకి రిపీటెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ బాడీ, మన బాడీ కొన్ని ఎమోషన్స్కి అలవాటు పడిపోయి ఉంటుంది. ఆ ఎమోషన్స్ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మన బాడీ ఆ కెమికల్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. సో మన బాడీ మళ్ళీ మళ్ళీ అలాంటి కెమికల్స్నే కోరుకుంటూ ఉంటుంది. ఆ కెమికల్స్ని మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటుంది. అలాంటి థాట్సే మనకి మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఈ పాస్ట్ కండిషనింగ్ అండ్ బాడీ, ఈ బిగ్ 3 నుంచి బయటికి రావడం అనేది ఇంపార్టెంట్. ఈ బిగ్ 3 నుంచి బయటికి రావడం అనేది కొంచెం హార్డెస్ట్ స్టెప్. బట్ మీరు అంటారు, నేను డైలీ 100 టైమ్స్ అఫర్మేషన్ చేస్తున్నాను అండ్ డైలీ మెడిటేషన్ చేస్తున్నాను, నా లైఫ్ని నేను చేంజ్ చేసుకోవాలి అనేసి. అయితే మీరు ఇంకొక స్టెప్ ముందుకు రావాలి. మీ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్పై మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు ఎలాంటి స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటున్నారు, ల్యాక్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటున్నారా, అబౌండెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఐడెంటిటీని మీరు షిఫ్ట్ చేయాలి. ఎస్, మీ యొక్క న్యూరాన్స్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. మన యొక్క న్యూరల్ ప్యాటర్న్స్ని మనము ప్రోగ్రామ్ చేసుకోవాలి. మన యొక్క న్యూరల్ ప్యాటర్న్స్ని మనము క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క న్యూ ఐడెంటిటీ ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. ఎస్, న్యూ యూ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు అబ్జర్వ్ హిమ్. న్యూ యూ అనేది మీరు అబ్జర్వ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంది. ఎట్ ద మూమెంట్ ఎప్పుడైతే మీరు ఆ న్యూ యూను అబ్జర్వ్ చేస్తారో, ఏ న్యూ యూ ఈజ్ కమింగ్. ఎస్, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు స్టార్ట్ థింక్ అండ్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు స్టార్ట్ ద థాట్ ప్రాసెస్. ఈ యూనివర్సల్ ఫీల్డ్లో అన్నీ ఉన్నాయి. అబౌండెన్స్, హెల్త్, మనీ, గుడ్ రిలేషన్షిప్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ అబ్జర్వ్ ఇట్.